మీరు ఒక విడ్డూరంగా ఉంది. పుష్ప వదిలేస్తారంట, దేవరా వదిలేస్తారంట, ఇప్పుడు రేపు రాబోయే కల్కి వదిలేస్తారంట, ఏదేది మన భారతి 2 వదిలేస్తారంట, అన్నీ వదిలేస్తారు మొత్తం. ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి సినిమా, గేమ్, అన్ని సినిమాలు వదిలేసి తక్కువ పర్సంటేజ్ కావాలండి. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఒకటి పెట్టారు. నైజాం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు రికగ్నైజ్డ్ బాడీ కాదు, నాన్ రికగ్నైజ్డ్ బాడీ. అంటే తెలంగాణకి ఛాంబర్ ఉంది, ఛాంబర్లో అందరూ ఉన్నారు. అలాగే ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఉంది, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. ఇవన్నీ కలిపి ఒక జాయింట్ కమిటీ ఉంటుంది. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకుంటాం. ఓకే, అసోసియేషన్ అనేది వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు. అయితే వాళ్ళు సపరేట్గా పెట్టుకొని ఈరోజు కాదు, అది ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అయితే నేనేమంటున్నానంటే తెలంగాణలో సినిమా డిస్ట్రిబ్యూటర్గా శిరీష్ గారు, దిల్ రాజు గారు ఉన్నారు. అంటే శిరీష్ అంటే ఇద్దరు ఒకటే. అక్కడ సునీల్ గారు ఉన్నారు. 2 ఆఫీసులోనే ఇప్పుడు కొత్తగా 3 ఆఫీస్ పుట్టింది, మైత్రి ఆఫీస్. ఈ 3 ఆఫీసులే సినిమాలు ఇవ్వాలి. కంటెంట్ సినిమా వేయాల్సింది ఎవరు? ఎగ్జిబిటర్లు. సగం లీజు వీళ్ళకు ఉన్నాయి, సగం లీజు వాళ్ళకు ఉన్నాయి, కొన్ని లీజులు చిన్న చిన్న వాళ్ళకు ఉన్నాయి. మీరు ఎక్కడ ఓనర్లు పుట్టుకొచ్చారు? ఓనర్లు ఎక్కడున్నారు? మొత్తం టోటల్గా థియేటర్లు అన్నింటిలో ఒకటి మల్టీప్లెక్స్లు, ఒకటి వచ్చి 35% మల్టీప్లెక్స్, 30% వచ్చి శిరీష్ గారు, 30% వచ్చి సునీల్ గారు. మేబీ అటు ఇటు పర్సెంట్లు తక్కువ వచ్చు. ఒక 5% 10% ఓనర్స్ ఉన్నారు. ఈ ఓనర్స్ అసోసియేషన్ ఎలా రన్ అవుతుంది? ఎక్కడ ఒప్పుకుంటారు? మేమేమంటున్నామంటే మీరు ఒక విడ్డూరంగా ఉంది. పుష్ప వదిలేస్తారంట, దేవరా వదిలేస్తారంట, ఇప్పుడు రేపు రాబోయే కల్కి వదిలేస్తారంట, ఏదేది మన భారతి 2 వదిలేస్తారంట, అన్నీ వదిలేస్తారు మొత్తం. ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి సినిమా, గేమ్, అన్ని సినిమాలు వదిలేసి తక్కువ పర్సంటేజ్ కావాలండి. అసలు తీసేస్తే ఏముందయ్యా సినిమాలు? ఇంకా అయ్యే కదా సినిమాలు ఉండేవి. అంటే మీరు విడ్డూరంగా ఉంది. ఇటు శిరీష్ గారికి మీరు చెడ్డ అవ్వకూడదు, సునీల్ గారికి చెడ్డ అవ్వకూడదు. సార్ మేము అసోసియేషన్ పెట్టాం, మేము ప్రెస్ మీట్ పెట్టాం, ప్రెస్ వాళ్ళకి మేము చెప్పాము, చూసారా ఎంత చక్కగా చెప్పాము అన్నట్టు ఉంది ఇది కదా. మీరు పర్సంటేజ్ అడగాలనుకుంటే అన్ని సినిమాలకి పర్సంటేజ్ అడగండి. ఆ పర్సంటేజ్ సినిమాలు వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎగ్జిబిట్ ఆల్రెడీ మీరు ఎన్నోసార్లు చెప్తున్నారు, ఛాంబర్లో కూడా యాక్సెప్ట్ చేయాలా లేదని ఆలోచిస్తారు తప్ప సగం సినిమాలు తీసి సగం సినిమాలు తీయడం అనేది కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు రెంట్లు అడుగుతున్నారు, మిడిల్ ఫ్యామిలీస్ వచ్చి పర్సంటేజ్ అడుగుతున్నారు, చిన్నవాళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నారు. పర్సంటేజ్ కూడా కాదు, మాకు అసలు క్యూబ్ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఆ పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ దాన్ని మనం పట్టుకొని మీరు ఎవరి కోసం, స్వభావం కోసం ఈ మీటింగ్లు పెడుతున్నారు, ఎవరి అండ్ల కోసం మీటింగ్ పెడుతున్నారు, ఎవరి అసోసియేషన్. మీరు ఈ సినిమాలు తీసేసి ఇది మీకు అనిపిస్తుందా? మంచి అనిపిస్తుందా? సినిమాలు అన్నీ తీసి మీరు మా పర్సంటేజ్ ఇవ్వండి అని ఆ పర్సంటేజ్ సిస్టమ్ పెడితే ఎందుకు ఒప్పుకుంటారు? ఏం ఒప్పుకుంటారు? అంటే ఆ సినిమాలకు రెంట్లు వేస్తారా? అంటే వాళ్ళకున్న స్పెషల్ ఏంటి? దీంట్లో ఏం లేని స్పెషల్ ఒక్కసారి దానికి చాలా గమనించాలి. అంటే ఇది 16వ తారీఖు థియేటర్ బంద్ అని పెట్టారు. ఏ థియేటర్ బంద్ ఉన్నాయి ఒక్కసారి చెప్పండి. ఇవాళ 22వ తారీఖు. మీరు కావాలంటే ఆన్లైన్లో కొట్టండి, ఆల్ టికెట్స్ ఇస్ రన్నింగ్, థియేటర్స్ ఇస్ రన్నింగ్. అంటే మీరు ఇచ్చింది ఫేక్ న్యూస్. మా నిర్మాతను నాశనం చేస్తారు. మా నిర్మాత ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడు? సినిమాలు లేవు, సినిమాలు బంద్ అయిపోయి అనుకుంటున్నారు సోషల్ మీడియాలో. తీరామో సినిమాలు ఉన్నాయి అంటే నష్టం పెట్టింది సినిమా నిర్మాతని. మీకు మామూలుగా మీకు ఏంటంటే ఏదో వచ్చి మీరు పెట్టాలనుకొని మీకు ఏంటంటే తెలంగాణలో పదవి లేదని పదవి పెట్టారా? దేనికోసం పెట్టారు మీరు? ఒక్కసారి ఆలోచించండి, మీ అంతరాత్మకు ఆలోచించండి. ఈ సినిమాలు అన్నీ తీసేసి పర్సంటేజ్ సిస్టమ్ మాట్లాడడం కరెక్టా? మొత్తం సినిమాల కోసం మాట్లాడదామంటే మీరు రండి, తెలంగాణ ఛాంబర్ రండి, ఆంధ్ర ఛాంబర్, అందరూ జాయింట్ మీటింగ్లో పెట్టి ఇది మాట్లాడుతూనే ఉన్న 3-4 సంవత్సరాలు బట్టి. ఆ 3-4 సంవత్సరాలు బట్టి శిరీష్ గారు ఒప్పుకోలేదు. శిరీష్ గారు ఒప్పుకుంటే మన సునీల్ గారు ఒప్పుకోరు. సునీల్ గారు ఒప్పుకుంటే అక్కడ అలంకార్ ప్రసాద్ ఒప్పుకోరు. అలంకార్ ప్రసాద్ ఒప్పుకుంటే ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు. ఇది రోజుకి జరుగుతుంది. ఈ తంతులో క్యూబుల్ని ఈయోపోల్ కోసం మనం 10 సంవత్సరాలు బట్టి పోరాడుతున్నాం, 14 సంవత్సరాలు బట్టి. అది కూడా అదే పరిస్థితి జరుగుతుంది. కనుక ఒక ఐకమత్యం అనేది ఉండాలి. మీరు 5% మందిని యూనియన్ పెట్టుకొని 5% మాత్రమే బయటకు ఉన్నాయి థియేటర్లో. మెజార్టీ పీపుల్ వీలే ఉన్నారు లీజ్కి. కాదని చెప్పమన్నాడు వచ్చి. ఎన్ని థియేటర్లు ఉన్నాయి వీళ్ళందరికీ? కనుక అది కూడా మీరు ఈ విధంగా బయటకు తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీనే మూసేసినట్టు, ఇండస్ట్రీ ఏదో చేసినట్టు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా కొంచెం ఖాళీగా ఉంది, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో మొత్తం టోటల్ సినిమా వాళ్ళంటే కొంచెం హైప్ ఉంది కాబట్టి కొడుతూనే ఉన్నారు. ఓకే, నేను మంచిదైతే మీరు కొట్టండి, తప్పలేదు. కానీ దీంట్లో ఎక్కడైనా న్యాయం ఉందా, ఎక్కడ అన్యాయం ఉందా ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను అది కనుక ఇది 100%
తెలంగాణ ఛాంబర్ ఖండించింది, ఏపీ ఛాంబర్ ఖండించింది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఖండించింది. అందుకనే మీకు ఇన్నిటికి మూల కారణం ఎఫ్డీసీఏ, అన్నిటికీ వాడుతుంది ఎఫ్డీసీఏ. దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ముందు తీసుకొచ్చినా మనకు ఒక ఇంట్లో తండ్రి లేకపోతే ఎలాగో, తల్లి లేకపోతే ఎలాగో మన పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు ఎఫ్డీసీ లేకపోతే. మాకు ఆంధ్రప్రదేశ్కి ఒక ఎఫ్డీసీ నాయకుడు ఉన్నాడు, ఆయనే పొత్సాని కృష్ణమురళి గారు. ఉదయం లెగిస్తే తిట్టడమే ఆయన ధ్యేయం, కాకపోతే మమ్మల్ని తిట్టడు. ఆయన ఎవరిని తిడతాడు ఆయనకి తెలియదు, కానీ అవార్డులు ఇచ్చేది మాత్రం రోజా గారికి, అంబటి రాంబాబు గారికి వాళ్ళకి ఇస్తాడు. 4 దాకా వాళ్ళకి ఇచ్చాడు. 4 తర్వాత ఈయన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. 2 గన్మ్యాన్లు ఇచ్చారు, ఆ గన్మ్యాన్ లేకపోతే బయటకు రాడు. ఆయన ఎఫ్డీసీ ఈయన ఎవరు పలకరించరు. ఎఫ్డీసీగా ఇటు మా సినిమా ఫీల్డ్కి ఏమీ చేయలేదు, అలాగని ఈయన ఎవరు కూడా రానివ్వరు. అంటే ఇది ఎఫ్డీసీ చైర్మన్ అంటే అటు ఇటు అందరి పరిచయాలతో రిక్వెస్ట్ చేసి మన ఇండస్ట్రీని కాపాడుకోవాలి, మన ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. ఆ డెవలపింగ్ అవ్వటానికి మన 2 రాష్ట్రాలు అవ్వాలి. రేపు జూన్ 4 తర్వాత ఎఫ్డీసీ చైర్మన్గా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏపీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే వస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా రంగరంగ వైభవంగా స్టూడియోలు కానీ ఇంకోటి కానీ ఏపీలో జరుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి మళ్ళా ఒక తరం వస్తుంది కనుక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎఫ్డీసీ చైర్మన్ ఉంటారు. ఇది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వాళ్ళు నిలబెట్టుకుంటారు. రూపాయలు గవర్నమెంట్ ఏదైతే ఆ రేటే ఉంటాయి. మరి ఈ బెనిఫిట్స్ వల్ల మరి ఎగ్జిబిట్లో తెలుసుకోగలగాలి, గవర్నమెంట్ కూడా తెలుసుకోగలగాలి, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు తెలుసుకోగలగాలి, అక్కడ ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు తెలుసుకోగలగాలి. అంటే ఇవ్వడం వల్ల గవర్నమెంట్ సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ కూడా తెలుసుకోగలగాలి. గతంలో జరిగిన పొరపాట్లు ఈ గవర్నమెంట్లో పొరపాటు జరగకుండా సార్ ఎవరో ఫోన్ చేయనియండి, అది న్యాయమా అన్యాయమా చూడండి. న్యాయం కాదు, పలానా నా చుట్టం చేశాడు, నా బంధువు చేశాడు, పలానా నా ఇంటి పేరు ఆయన చేశాడు, నా పక్కన నేను రెడ్డి ఆయన రెడ్డి, నేను కమ్మ ఆయన కమ్మ అంటే మన రాష్ట్రం ఏ రోజుకి బాగుపడదు. అది న్యాయమా అన్యాయమా? పట్టుకోలేని పరిస్థితుల్లో, కంప్లైంట్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు కానీ ఇంకొకరు కానీ. ఈరోజు దొరకలేదు సార్ అంటున్నారు. తలుచుకుంటే మీ పట్టుకునేది అసాధ్యం కాదు, అది పట్టుకోవాలని అసాధ్యం కాదు. కానీ ఇక్కడే కాదు, ప్రతి దిక్కన కూడా ఒక అరాచకం సృష్టిస్తున్నారు. అంటే దానివల్ల ఏంటంటే ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. మీకు మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఇలా ఈ సినిమా ఫీల్డ్లో కూడా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొన్ని ఇష్యూలు జరిగాయి మొన్న ఇష్యూలు ఏంటంటే అప్పుడప్పుడే మీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు తెలిసి జరిగి ఉంటాయి. ఎందుకంటే 500 రూపాయలు 400 రూపాయల రేట్లు అనేది కరెక్ట్ కాదు. 300 రూపాయలు దాటి రేట్ ఇవ్వకండి. పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి. ఎందుకు చూడకూడదు? 100 రూపాయల టికెట్ పెట్టండి, 200 రూపాయల టికెట్ పెట్టండి. పేదవాడికి ఆక్యుపెన్సీ 100 పెట్టండి, ఒక 75 సీట్లను పెట్టండి. పేదవాడు సినిమా చూడకూడదా? పేదవాడు అడుగు పెట్టకూడదా? పేదవాడు ఓట్లు కావాలి, పేదవాడు సీట్లు కావాలి, కానీ పేదవాడు మల్టీప్లెక్స్లో అడుగెట్టకూడదు. పలానా రోజు నేను మల్టీప్లెక్స్ చూసాను రోడ్డు మీద నుంచి చెప్పాలా? మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్ళకూడదా? ఎందుకు పెట్టరండి? ఒకప్పుడంటే నియంత పాలన జరిగింది, తెలంగాణ నాది అనుకో రాజరిక పాలన చేశారు కేసీఆర్ గారు. మీరైనా సరే ప్రజల పాలన చేయండి సార్, ప్రజల వద్ద పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు 100 సీట్లో 70 సీట్లో పేదవాడు మల్టీప్లెక్స్కి వెళ్ళే విధంగా 100 రూపాయల టికెట్ పెట్టండి. మీరు ఎక్కువ తక్కువ అని చెప్పట్లేదు, 100 రూపాయలు పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు కాబట్టి. తక్కువ టికెట్లు మీ ఇష్టం, 100 పెడతారా, 500 పెడతారా, 5000 పెడతారా, పెట్టుకోండి. కనుక రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు, అందరూ కూడా ఇది కొంతమందికి సంబంధం లేకుండానే సంబంధం వస్తుంది. కనుక ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగ ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే చాలా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలాగా 5 రూపాయల టికెట్ పెట్టమని అడగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన 35 రూపాయల టికెట్ పెట్టమని అడగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో రోడ్డు మీద 1/2 కిలోమీటర్ తీసుకొచ్చి నడిపించి వాళ్ళ దండం పెడుతుంటే బయటికి కూడా వీడియోలు బయటికి రిలీజ్ చేసి వాళ్ళని అవమానించారని అడగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలని మేము తెలంగాణలో అడగట్లా. ఎందుకంటే మీరు 100% కరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ అంటే మాకు అర్థం చేసుకుంటారు కాబట్టి, మాకు హక్కు ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడగలే. అడిగితే వచ్చే పోసాని కృష్ణమూర్తి గారు ఒక చైర్మన్. ఆయన ఉదయం లేగిస్తే పవన్ కళ్యాణ్ గారు తిడతాడు, ఉదయం లేగిస్తే చంద్రబాబు తిడతాడు, లోకేష్ గారిని తిడతాడు. మా సినిమా ఇండస్ట్రీకి ఏం చేసావంటే నేనేమీ చేయలేదు, నేను సినిమా ఇండస్ట్రీ చేయడానికి రాలేదు, తిట్టడానికే నాకు ఈ పోస్ట్ ఇచ్చారని చెప్పాడు. కనుక జగన్మోహన్ రెడ్డి గారి పాలన
ఇక్కడ వద్దు సార్. జగన్మోహన్ రెడ్డి గారి పాలన, కేసీఆర్ గారి దాంట్లో చూసాం. ఒక అరాచక పాలన చూసాం, ఒక హిట్లర్ పాలన చూసాం, జనాల్ని దగ్గరికి రానివ్వని పాలన చూసాం. అందుకే కేసీఆర్ గారిని సాగనంపారు ఇంటికి. జగన్మోహన్ రెడ్డి గారిని జూన్